తను ఈ రోడ్ వైడింగ్ జరుగుతున్నటువంటి ఒక ఆఫీసర్ అనమాట, ఒక అధికారి. అయితే ఆ ఆఫీసర్ ఏం చేస్తాడంటే, రోడ్ వైడింగ్ జరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి చెట్లు అయ్యే ఉంటాయి అడ్డుగా. కొన్ని కొన్ని పెద్ద చెట్లు ఉంటాయి, కొన్ని కొన్ని చిన్న చిన్న చెట్లు ఉంటాయి. వాటన్నిటినీ కూడా నరికించేస్తూ ఉంటాడనమాట. అతను మ్యాపింగ్ ఇస్తాడు. ఇది తీసేయండి, ఇది తీసేయండి అంటే కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తారు. అయితే ఏమైంది, అలా క్లియర్ చేసుకుంటూ వస్తున్నటువంటి టైంలో ఒక చెట్టు మీద ఒక పెద్ద గూడు ఉందట. గూడు. ఆ గూడు అంటే మీకు తెలుసు, పక్షి గూడు. ఆ పక్షి గూడులో చక్కగా గుడ్డులన్నీ చక్కగా ఉన్నాయట. తర్వాత అదేమో ఎంతో ప్రేమగా ఆ గుడ్డులను పొదుగుతూ ఉందట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ చెట్టును కొట్టించేటువంటి అధికారి సడన్గా అది ఆగి, ఒరేరే ఇది చెట్టు జోలికి వెళ్ళకండి, ప్రస్తుతానికి ఇంకా మనం ఇంకా కొట్టించాల్సిన చెట్లు ఎదరు ఉన్నాయి కదా, అవన్నీ మనం కొట్టించడానికి ముందుకు వెళ్దాం, తర్వాత ఈ చెట్టును నెమ్మదిగా కొడదామని చెప్పేసి అనుకున్నాడట. అనుకుంటే సడన్గా ఏం జరిగింది, అడ్డంగా ఉండేటువంటి ఈ చెట్టు మరి అధికారి వద్దంటున్నాడు కదా, మళ్ళీ వెనక్కి వచ్చారట. ఎలా ఉంది కండిషను, అదేమన్నా ఉందా లేదా, లేకపోతే వెళ్ళిపోయిందా ఏంటి పరిస్థితి అని చెప్పేసి మళ్ళీ చూడడానికి వస్తే, అక్కడికి వచ్చేసరికి మళ్ళీ సేమ్ చిన్న చిన్న పిల్లలతో గుడ్లు పొదిగి చక్కగా ఆ గూడులో తల్లి అలాగే ఆ బిడ్డలను కాచుకుంటుందంట. ఇప్పుడు ఈ చెట్టు కొట్టేయడం వలన అకస్మాత్తుగా పిల్లలు చనిపోతాయి, చాలా పాపం ఇది అని అనుకుని ఆ అధికారి ఏం చేశాడంటే, మళ్ళీ ఇంకా ఎదరికి వెళ్ళేటప్పుడు దీన్ని కొడదాంలే, ఈ లోపల రోడ్డు వేసేటప్పుడు మనం చూద్దాం, అప్పుడు దాకా దాని జోలికి ఎవరికి వెళ్ళొద్దని చెప్పేసి అతను ఏం చేశాడంటే వాళ్ళకి ఆజ్ఞాపించాడట. ఆ చెట్టుని మాత్రం విడిచిపెట్టి మిగతా చెట్లు చాలా దూరంగా కొట్టుకుంటూ వెళ్ళారట. చివరికి అవన్నీ పూర్తి అయిపోయింది. ఇంకా రోడ్డు వేస్తారన్న టైంకి ఇంకా ఎలాగ మరి తప్పని పరిస్థితుల్లో ఇంకా చెట్టు కొట్టేయాలి కదా అని చెప్పేసి ఆ చెట్టు దగ్గరికి వచ్చారట. వచ్చేసరికి మరి ఆ చెట్టు మీద ఉన్నటువంటి వీళ్ళ పనోళ్ళు అయితే మళ్ళీ లేదంటారు, ఒకవేళ ఉన్నా లేదంటారేమో, ఏమవుతుందా అని చెప్పేసి ఆ అధికారి ఆ చెట్టు పైకెక్కి ఆ గూట్లోకి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఏమీ లేవంట. అంటే అమ్మయ్య, అన్నీ కూడా ఇంకా ఎగిరిపోయే టైం అయింది, చక్కగా వెళ్ళిపోయాయి, ఈసారి గూడు తీసేసినా పర్వాలేదని అనుకునే లోపల ఆ గూటిలో ఒక పేపర్ ఉందంట. ఒక పేపర్ అంటే ఈ గూడు కట్టుకున్నప్పుడు కొన్ని దాంతోపాటు ఆ చెత్త అంతా తీసుకొచ్చి పెడుతుంది కదా, అందులో ఒక వాగ్దానం ఉందంట. ఆ వాగ్దానం ఏంటంటే రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం ఈ 18వ అధ్యాయం 22వ వచనం చదవండి అమ్మా. 18వ అధ్యాయం 22వ వచనం. దివ్య లేదమ్మా. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నాము అనే వాగ్దానం ఉందంట. అందరూ చప్పట్లు కొట్టండి. నిజానికి అవి పక్షులే కావచ్చు, నిజానికి అక్కడ ఏదైనా ఒక మనిషి కూడా కాదు. కానీ ఆ గూటిలో ఏముందంటే, ఇది అందరికీ అర్థం అవ్వడం కోసం చెప్తున్నటువంటి మాట. ఆ గూటిలో చూడండి, కొన్ని చోట్ల చెత్తలో కానీ చెదారంలో కానీ ఏదైనా సరే ఒక ప్రమాదం జరుగుతున్నటువంటి వ్యక్తికి కొన్ని విషయాలు చాలా మేలుకరమైనటువంటి దేవుని మాటలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సంఘటనలు మన జీవితాల్ని చాలా మారుస్తూ ఉంటాయి. అలా ఆ పక్షి తన పిడలను కాపాడుకునేటువంటి క్రమంలో అక్కడ ఉండేటువంటి వాగ్దానం పేరు ఏంటంటే, ఏమనుందన్నమాట దేవుని వాక్యం, నా దేవుడైన యెహోవా మేము నమ్ముకొనుచున్నాము. ఎవరిని నమ్ముకుంటున్నారమ్మా? దేవుడైనటువంటి యెహోవా మీద మాత్రమే ఆధారపడుతూ ఉన్నారు. ఈ రోజున ఈ గూటికి చేరిన మనందరం, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవుని వ్యతిరేకిస్తూ ఉంటారు. క్రైస్తవుడు మార్గాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు.
క్రైస్తవుని ఎలా పాడు చేయాలని చూస్తూ ఉంటారు. క్రైస్తవుడి మీద ఎలా నిందలు వేయాలని చూస్తూ ఉంటారు. క్రైస్తవుడిని ఏదో ఒక రకంగా బాధించాలని చూస్తూ ఉంటారు. ఇది ఇదంతా ఎవరు చేస్తున్నారని అనుకుంటున్నారు మీరు? ఇదంతా ఎవరు చేస్తున్నారని అనుకుంటున్నారు? మీకు నిన్నటి మాటని బాగా గుర్తుపెట్టుకుంటే, ఈరోజు ఎవరు చేస్తున్నారన్న విషయం మీకు అర్థమవుతుంది. ఎవరు చేస్తున్నారు? సాతానా? సాతానే దేవుడికి అనుమతి ఇచ్చాడా? సాతానే దేవుడికి సాతానుకి దేవుడు అనుమతి ఇచ్చాడనమాట. ఎందుకు అనుమతి ఇచ్చాడు? దేవుడు ముందుగానే ప్రవచించాడు. నా మార్గము ఎలా ఉంటది? ఇరుకుగా ఉంటది. కష్టంగానే రావాలి ఎవరొచ్చినా. సమస్తమును లోకాన్ని విడిచిపెట్టుకుని మాత్రమే రావాలి. మాత్రమే రావాలి. మీకు ఒక చిన్న మాట చెప్తాను వాక్యములో. ఒక ధనవంతుడు ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించటం అనే మాట చెప్తూ సూది బెజ్జములోనికి ఒంటె ఒంటె వెళ్ళడమైనా సులభమవుతుందేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు అనే మాట ఉంటుంది చూసారా. ఇక్కడ ఆ కాంటెక్స్ట్ ఏంటంటే ఇశ్రాయేలుల యొక్క ఆ మందిరపు ద్వారము దగ్గర లేక జనరల్గా జరుగుతున్నటువంటిది ఏంటంటే ఒక రాజుగారి దగ్గర కానీ ఈ సూది బెజ్జం అనే గేట్ ఉంటుంది. ఆ సూది బెజ్జం అనేటువంటి గేటు దగ్గర ఎవరైనా సరే ఒంటెల మీద కానీ లేకపోతే గుర్రముల మీద కానీ లేకపోతే ఏదైనా విలువైనటువంటి గాడిదల మీద కానీ అది కాదు ఏంటి ఏనుగుల మీద కానీ పల్లకిల మీద కానీ ఎవరు కూడా రాజుగారి దగ్గరికి కానీ ఆ ప్లేస్కి కానీ ఎంటర్ అవ్వడానికి ఉండదు. అప్పుడు ఆ ఆ దారంట ఎవడైతే వస్తాడో వాడు ఏమై ఉండాలి అంటే కిందకి వంగి రావాలన్నమాట. కిందకి వంగి తగ్గించుకుంటే తప్ప ఆ గేట్లో నుంచి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అయితే మీకు ఇంకా హిస్టరీలో ఏముంటుందంటే శివాజీ గురించి మీరు చదువుతారు. శివాజీ హిస్టరీ చదువుతున్నటువంటి బిడ్డలకు వీళ్ళందరికీ అర్థమవుతుంది. ఎప్పుడు కూడా రాజు ఒక యుద్ధాలు జరుగుతున్నప్పుడు వారిద్దరి మధ్యన కొన్ని సందులు జరుగుతాయి. కొన్ని ఏంటంటే శాంతి ఒప్పందాలు జరుగుతాయి. అలాగ ఒకరోజు ఒక రాజు శివాజీని పిలిపించాడు అనమాట. శివాజీని పిలిపించి అంటే ఇక్కడ ఏంటంటే విషయం ఎవరైనా సరే ఇలా తల ఉంచితే చాలు ఇంకటి తగ్గిపోయాడని, ఆడు ఓడిపోయాడని, వాడే లోబడ్డాడని అర్థం అనమాట ఈ రాజుకి. అంటే ఇది గెలిచినట్టు అనమాట. సరే అలాంటి సందర్భంలో శివాజీని ఒక రాజు పిలుస్తాడనమాట సంధికి కూర్చుందామని. పిలిచేటువంటి ప్లేస్ని ఏం చేస్తాడంటే ఆ గుమ్మాన్ని చాలా చిన్నదిగా కడతాడు. గుమ్మం అప్పుడు ఎప్పుడైతుందో లోపలికి వెళ్ళాలని ఎప్పుడైతే వంగాడో శివాజీ ఓడిపోయిన వాడిగా సమానం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాడంటే చిన్న గుమ్మం ఉంటుంది కదా, శివాజీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేస్తాడంటే తనకు కావలసినంతే ఆ గుమ్మాన్ని నరుక్కుని తను యథావిధిగా లోపలికి ప్రవేశిస్తాడు. అంటే రాజు యొక్క అహంకారం కానీ రాజు యొక్క గర్వం కానీ రాజుకున్న అధికారం కానీ ఈ భూలోకమందు ఎవడు కూడా పోగొట్టుకోవడానికి అవకాశం ఎవడవడు. ఎంత కలిగి ఉన్నా సరే గొప్పగానే ఉంటుంది. ఏది కలిగి ఉందో సరే ఆఖరికి చెట్టు కిందకు బ్రతికేవాడైనా సరే మాట నేను పడనరా అని తన పౌరుషాన్ని తనకున్నటువంటి గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటాడు. ఒకవేళ తినడానికి ఇంటి దగ్గర లేకపోయినా తినేసానని చెప్పుకుంటాడు. లేకపోతే నేను ఇది తిన్నాను అది తిన్నాను నాకేమీ లోటు లేదు ఇలాగా జనరల్గా చెప్పుకుంటాం అనేటువంటిది మనం చూస్తున్నాం. కానీ ఏ వ్యక్తి తగ్గించుకోవడానికి ఇష్టపడడు, ఏ వ్యక్తి లోబడడానికి ఇష్టపడడు, ఏ వ్యక్తి లోకమందు తనకున్న గొప్పతనాన్ని నిరూపించుకోవడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప తనకున్నటువంటి గొప్పతనాన్ని తనకున్నటువంటి ఏవేవో మనిషి జీవపడంతో చూస్తాడే కానీ మనిషి నాకున్నవాడు తగ్గించుకుని బ్రతికాడన్న సంగతి జనరల్గా కనపడదు. కానీ ఈ లోకములో క్రైస్తవుడు ఒక్కడే ఒకవేళ నిజమైన క్రైస్తవుడైతే, నీతి కలిగిన క్రైస్తవుడైతే, దేవుని మార్గములో వెళుతున్న వాడైతే ఏమి తగ్గించుకోవాలంటే తనకున్నటువంటి వాటన్నింటినీ కూడా వాటిని పెంటతో సమానంగా ఎన్నుకుని తనే ఒక పెంటలాగా ఎంచుకోగలగాలి. తనే ఏమయ్యాడు పురుగులాగా ఎంచుకున్నారు భక్తులు. నేను ఒక నీచుడిని అన్నాడు ఒక భక్తుడు.
నేను ఒక అజ్ఞానిని అన్నాడు ఇంకొక భక్తుడు. నేను ఏమాత్రము జ్ఞానము లేనివాడిని అన్నాడు ఇంకొక భక్తుడు. నేను బాలుడిని అన్నాడు ఇంకొక భక్తుడు. నాకు ఏ చదువు సంధ్య లేదు, నాకు ఏ విధమైనటువంటి ఇది ఏమీ లేదు నేనన్నాడు. ఇంకొక భక్తుడు అన్నాడు, నేను పామరుణ్ణి అన్నాడు. అయినను మీకు నేను ఉన్నాను, నేను మీకు తోడుంటే చాలు, నేనే ఆ తగిన సమయమందు మీతో నేను మాట్లాడతానని వారిని దేవుడు ఎన్నిక చేసుకుంటున్నట్లుగా బైబిల్ చెప్తుంది. వాళ్ళే క్రైస్తవులంటే, వాళ్ళే నీతిమంతులంటే, వాళ్ళే దేవుని బిడ్డలంటే. క్రైస్తవుడని పేరు పెట్టుకున్నవాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తగ్గించుకుని బ్రతకడం, దేవునిని యెహోవాయే దేవుడని నమ్ముకున్నవాడు మాత్రమే. సో అలాగ దేవుని నమ్ముకున్నవాడు పక్షైనా, దేవుని మీద ఆధారపడిన వాడు లేనివాడైనా, దేవుని నమ్ముకున్నవాడు వాడు ఎవడైనా, దేవుని చిత్త ప్రకారంగా ఎవడు తగ్గించుకుంటున్నాడో వాడు క్రైస్తవుడు అన్నమాట. సో అలా తగ్గించుకుని దేవుని నమ్ముకుని దేవుని ఆశ్రయించినటువంటి బిడ్డలందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడమ్మా, తప్పక ఆయన కాపాడతాడని ఈ విషయం మనకి తెలియజేస్తోంది. ఇందులో మరి ధనవంతుడు అయ్యాడు కదా, మరి అతను సూది బెజ్జములోని చెల్లాలంటే మరి చిన్న విషయం అది. ఇప్పుడు ధనవంతుడికి, కోటీశ్వరుడికి నువ్వంతా అయిపోయి దావీదులాగా రాజు వస్త్రాలు పక్కన తీసిపెట్టి ఒక సామాన్యుడిలాగా తగ్గించుకుని దేవుని యొక్క మనస్సు ఎదుట నాట్యమాడేటువంటి పరిస్థితి జనరల్గా ఏ రాజుకైనా ఉంటుందా? అందుకని తన భార్య తనను చూసి ఏం చేసింది, నవ్వింది. నవ్వుకునే పరిస్థితి వచ్చింది, ఎగతాళి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాజయ్యుండి కూడా తనని ఏం చేశాడంటే తగ్గించుకుని దేవుని ఎదుట తన యొక్క దీనస్థితిని కనబరుచుకున్నాడే కానీ తన గొప్ప స్థితిని ఏమీ కనబరుచుకోలేదు. నినెవే పట్టణస్థులు ప్రజలు అందరూ కూడా ఉపవాసం ఉండి తనను తాను తగ్గించుకుని గోనె పట్టను కట్టుకుని ఉపవాసం ఉన్నారు. వారు మాత్రమే కాదు, వారి కుటుంబాలలో ఉండేటువంటి పశువులను, మేకలను అన్నింటినీ కూడా ఉపవాసానికి తనను తాను తగ్గించుకున్నాడు. ఆ రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజు కూడా రాజవస్త్రములను తీసివేసి, కిరీటమును తీసివేసి ఆయన కూడా బూడిదలో కూర్చుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి అయితే తగ్గించుకుంటాడో వాడు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. అందుకని దేవుడు ఏం పెట్టాడంటే సూది బెజ్జం అనే ఈ లోకములో ఉన్న వాటన్నింటినీ విడిచిపెట్టి తగ్గితే తప్ప ఎవడు కూడా అట్టి అధికారాన్ని పొందుకోలేడని దాన్ని ఒక అలంకారంగా, అనగా ఏంటంటే ఒక నీడగా, లేదంటే ముందు నీకు తెలియడం కోసం నువ్వు మనిషి హృదయంలో తగ్గించుకోవాలి. ఇప్పుడు గోడ బెజ్జములో నుంచి తగ్గించుకోవాలన్నదేమో బొమ్మలాగా చూపించి హృదయాన్ని తగ్గించుకుని నా దగ్గరికి నువ్వు రావాలని ఒక ఛాయిగా మనకి బైబిల్లో అలా చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు నేను ఏమని చెప్తున్నానంటే ఆ గూటిలో ఉన్నటువంటి ఆ పక్షి తన బిడ్డలను కాపాడుకోవడానికి ఎలా అయితే తను అలాగే నమ్ముకుని అలాగే తన యొక్క బిడ్డలను కాపాడుకుంటుందో, అక్కడ ఏదైతే వాక్యం ఉందని మనం అనుకుంటున్నామో ఆ పక్షి నువ్వైతే, ఆ బిడ్డలు నీ బిడ్డలైతే, ఆ పక్షి నువ్వైతే, ఆ కుటుంబము నీదైతే నువ్వు ఎలాగా ఉంటావు, ఎలాగ కాపాడబడతావు అనడానికి ఒక అధికారి లాంటి వాడు. ఆ చెట్టును పడగొట్టాల్సిన పరిస్థితులు వచ్చినా, నిన్ను నేల కూర్చాల్సిన పరిస్థితులు వచ్చినా, నిన్ను ఇబ్బంది పెట్టి నీ జీవితాన్ని పాడు చేయాలని అనుకున్నా కూడా దేవుడు ఏం చేస్తాడమ్మా, ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలను ఆ చెట్టు చివరికి గుడ్డులో ఉన్నటువంటి పిల్లలు వచ్చేలాగా, పిల్లలు వచ్చిన తర్వాత ఎగిరిపోయేలాగా చివరికి ఆ కుటుంబం అంతా కూడా కాపాడబడేంత వరకు కూడా ఆ చెట్టు మీద దేవుడు చెయ్యిని వెయ్యనివ్వలేదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఈరోజు దేవుని నమ్ముకున్న మనందరము కూడా, దేవుని ఆశ్రయిస్తున్న మనందరము కూడా, దేవుడినే మనం కోటగాను, దుర్గముగాను, కేడెముగాను, శైలముగాను పెట్టుకున్న మనందరము కూడా మనను నమ్ముకున్న దేవుడు మనలను కాపాడతాడు. మనుషులను చూడకండి, మన భోగాలను చూడకండి, మనకున్న ధనాన్ని చూడకండి, మనకున్న గొప్పతనాలను చూడకండి. నీవు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు నీకు అద్భుతంగా దేవుడు నిన్ను దీవిస్తాడని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. లోక సువార్తలో మనం ఒక విషయాన్ని మనం చూద్దాం. అందరూ కూడా బైబిల్ చక్కగా చదవాలి అమ్మా. చక్కగా బైబిల్ తీసి దాన్ని అండర్లైన్ చేసుకుంటూ లోక సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. లోక సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో
ఒకటైనను దేవుని ఎదుట దేవుని ఎదుట ఏమవుతుందమ్మా? మరువబడదు. మరువబడదు. దేవుని ఎదుట ఏమవుదట? మరువబడదు. ఎందుకు మరువబడదు? దేవుని ఎదుట ఎందుకు మరువబడదు? ఏదైనా ఒక విషయం జరగాలంటే దేవుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నీ కాలికి దెబ్బ తగిలినా, నీ నడుముకు నొప్పి వచ్చినా, నీ కుటుంబంలో శోధనలు వచ్చినా, నీ కుటుంబంలో ఇబ్బందులు వచ్చినా వెంటనే సరి చేసుకోకపోతే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలకు హెచ్చరికలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే సరి చేసుకుని పరిపూర్ణులగుటకు సాగిపోవాలి. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలకు దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చరికలను దేవుడు ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మనలను మనం కాపాడుకుని సరి చేసుకోవాలన్నది. అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళని దేవుడు అద్భుత రీతిలో దేవుడు కాపాడతాడు. చదవమ్మా. తల వెంట్రుకలు అన్నీయు లెక్కింపబడి ఉన్నవి. అన్నీయు లెక్కింపబడి ఉన్నవి. ఎవరైనా ఈ హెయిర్ని లెక్కించారా? కానీ అన్నీ లెక్కించబడి ఉన్నాయంట. నీ జీవితం ఏంటో దేవునికి తెలుసు. రేపు నీకు ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. నీకు ఏం కావాలో దేవునికి తెలుసు. సమస్తమును కూడా దేవునికి తెలుసు. నీకేమి ఇవ్వాలో దేవునికి తెలుసు. నువ్వు చేయాల్సింది అంతగా ఏంటి? నువ్వు తగ్గించుకుని లోకమునన్నిటినీ కూడా విడిచిపెట్టి సూది బెజ్జములో దూరేంతగా ఏది నీకు అడ్డొస్తుందో ఆ అడ్డుని నేను ఎలాగైనా సరే ఒంటితోనే వెళ్ళాలన్నాడు అనుకోండి. ఒంటితోనే ఆ సూది బెజ్జంలోనికి నేను వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, వాడెప్పటికీ అందులోకి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఒంటితో వెళ్ళే ప్లేస్ కాదు అది. లేదు ఏనుగు మీద వెళ్తాను అనుకున్నాడు అనుకోండి, వాడు దాని మీద వెళ్ళేటువంటి అవకాశం లేదు. నేను పులి మీద వెళ్తాను అనుకున్నాడు అనుకోండి, వెళ్ళడు. గుర్రం మీద వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, వెళ్ళడు. ఎవడైనా మనిషి అహంకారంగా శివాజీలాగా వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, వెళ్ళడు. ఏం చేయాలి? ఇలా వంగి లోబడి లోపలికి ప్రవేశిస్తే. అందుకని దేవుని మార్గం ఎలాగుంటుందంటే ఇరుగ్గా ఉంటుంది. ఇరుకంటే ఏంటి? ఇప్పుడు అన్నీ కూడా పెంటగా ఎంచుకోవాలి. మోషేకి ఎలాగ కనపడ్డాయి? ఎలాగ ఎంచుకున్నాడు? ఐగుప్తు సామ్రాజ్యం కనిపించింది, సింహాసనం కనిపించింది. అదంతా ఎలాగ ఎంచుకున్నాడు? అతను పెంట అనుకున్నాడు. దేవునితో పరిచర్య చేయడమే ఏమనుకున్నాడు? మహాభాగ్యమని ఎంచుకున్నాడు. మరి అవి తగ్గించుకోకపోతే, అయ్యి బాబోయ్ ఈ గొప్ప ఈ ఐశ్వర్యం ఇవన్నీ కూడా నాకు ఉంటే బాగుంటుందని తను అనుకుని ఉంటే కనుక విలువైన జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చుండేదన్నమాట. కాబట్టి 25వ వచనం మత్తయి సువార్త చూడండి, 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. పోషిస్తున్నాడమ్మా. పోషిస్తున్నాడా? ఇప్పుడు ఆ పక్షిని కాపాడా? దేవుడు ఎంతోమంది పక్షులను కాపాడుతున్నాడా? ఎంతోమంది కుటుంబాలను కాపాడుతున్నాడా? ఎంతోమంది జీవితాలను నిలబెడుతున్నాడా? నీకు ఏ లోటు దేవుడేమి రానివ్వడు. నీకు గర్వం పెరిగిపోతే, అహంకారం పెరిగిపోతే రాజులే సామ్రాజ్యాలే కూలిపోయాయి కదా. కూలిపోయలేదా? ఎంతోమంది హిట్లర్ అనుకున్నాడు, ఈ ప్రపంచాన్ని జయిస్తాను, నేను యూదుడనేవాడిని ఒక్కడిని లేకుండా చేస్తాను అనుకున్నాడు. చివరికి ఆ హిట్లరే జీవితాన్ని సర్వనాశనం చేసుకుని పోయాడు. ఎంతోమంది అలెగ్జాండర్ ఈ ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. చిన్న వయసులోనే 30 సంవత్సరాలు పైబడితేనే దోమగుట్టి చనిపోయాడని చెప్తారు. అందుకనే మరి అది నిజమవుతుందో తెలియదు కానీ అతని యొక్క సమాధిని, అతని యొక్క పెట్టెని తీసుకెళ్తున్నప్పుడు చేతులు 2 బయటికి పెట్టండి అని చెప్పి తీసుకెళ్ళమన్నాడు అని చెప్తూ ఉంటారు చరిత్రలో. జనరల్గా చాలామంది అది చెప్తూ ఉంటారు. అది నిజమో అబద్ధమో, అది సైంటిఫిక్గా రీజన్ కరెక్టో కాదో నాకు తెలియదు కానీ అతని ఉద్దేశం ఏంటంటే ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ఏమీ తీసుకెళ్ళలేదు అని, చేతులు బయట పెట్టారు అనేటువంటి ఉద్దేశంతో చెప్తూ ఉంటారు. కారణాలు ఏమైనా అది నిజం. అది అతను అలా చేశాడో లేదో కానీ నిజానికి మనం ఎవరము ఈ లోకంలో ఏది తీసుకెళ్ళలేము. ఈ రోజుటికి మనం ఉన్నాం, రేపు ఏమవుతుందో మనకు తెలియదు. రేపు మనకు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. రేపొద్దుట దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు ఈ లోకములో, ఈ ఊరిలో నువ్వు పెరిగినటువంటి గర్వం ఏదైతే ఉంటుందో, ఈ లోకములో నువ్వు
చేస్తున్నటువంటి హేయమైన నికృష్టమైనటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ నువ్వు వెళ్ళిపోయినా సరే ఈ ఊర్లో అలా మిగిలిపోతాయి. అందుకని దేవుని యొక్క రాజ్యపు వారసుడిగా నువ్వు ఈ లోకంలోకి వెళ్ళాలి. ఒకడికి మంచి చేసి వెళ్ళండి తప్ప ఒకడిని ద్వేషించి ఒకడిని అన్యాయంగా మాట్లాడి ఈరోజు నీ పూటకు ఒక ముద్ద తినడం కోసం, అన్యాయంగా సంపాదించడం కోసం అన్యాయమైనటువంటి బ్రతికి లోకంలో బ్రతికితే, తగ్గించుకోకుండా తగ్గింపు లేని అహంకార భావంతో ఈ లోకంలో మనం ఉంటే మనం మాత్రమే బాగుంటే చాలు, మిగతా వాడు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి నీచమైన దృక్పథం ఎవరికైనా ఉంటే ఈ క్షణమే తగ్గించుకోండి. అవన్నిటితోని కూడా సూది బెజ్జంలోకి వెళ్ళలేవు, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేవు. ఎందుకంటే ఇవన్నీ ఇరుకైనటువంటి మార్గము కనుక ఇవన్నీ వదిలించుకుంటే కానీ దేవుని మార్గంలోనికి మనం వెళ్ళలేం. కీర్తనల గ్రంథంలో ఒక మాట మనకి కనిపిస్తుంది, ఆ మాట కూడా మనం చూద్దాం. చూడమ్మా, కీర్తనల గ్రంథము 104వ కీర్తన 27వ వచనం. 104వ కీర్తన. ఆహారం ఇచ్చేదవని, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది, అవి కూర్చుకొనును. దేవునికి స్తోత్రం. మీకు దేవుడు ఏమిచ్చాడు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించేయండి. నీ ఇంట్లో ఏమున్నాయి? నీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి? నీ ఇంట్లో ఏమేమి దేవుడు ఇచ్చాడు? నువ్వు తినడానికి ఏమి ఇచ్చాడు? నీ బిడ్డలను ఎంతమంది ఇచ్చాడు? నీ కుటుంబంలో ఏమి ఇచ్చాడని ఒక్కసారికి నువ్వు వెళ్ళు. తగిన సమయమందు నీకు ఏదైతే అవసరమో అవన్నీ దేవుడు ఇచ్చాడు కదా. ఇచ్చాడమ్మా. తినడానికి తిండి ఇచ్చాడు, నీకు కావలసినటువంటి సమస్తాన్ని దేవుడు నీకు సమకూర్చాడమ్మా. అందరూ చప్పట్లు కొట్టండి. ఏది కలిగి ఉన్నారో, ఏ ఇంట్లో ఏది ఉందో దాని అందు మీరు ఏం చేయాలి? తగ్గించుకుని దాంట్లోనే తృప్తిగా సంతోషంగా బ్రతకండి. రేపొద్దున మళ్ళా నీకు దేవుడు ఏమివ్వాలో అది ఇస్తాడు. అందుకని కలవరపడనివ్వకండి. ఈ భౌతిక సంబంధమైన ఆహారాల కోసం చింతించకండి. భౌతిక సంబంధమైన అవసరాల కోసం చింత పెట్టుకుని ఎలాగైనా ఇంత అయిపోవాలి, ఎలాగైనా ఇలా చేసేయాలి అనేటువంటి ఆరాటంతో ఏమీ వెళ్ళకండి. దేవుని కోసం కనిపెట్టండి, దేవుని దగ్గర తగ్గించుకోండి. దేవుడు నీకు ఎప్పుడు ఏది అవసరమో అవన్నీ నీకు ఇస్తాడు. 28వ వచనంలో ఏమంటున్నాడంటే, నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడవును. ఏంటంటే అమ్మా, మంచి వాటిని తిని తృప్తిగా ఉంటుంది నీ జీవితం. ఉంటుందమ్మా? నిజంగా ఉంటుందా? లేకపోతే ఇది లేదనిపిస్తుందా? ఇక్కడ నువ్వు సరిగ్గా పులిహోర తింటుంటే పక్క నుంచి మటన్ కర్రీ స్మెల్ వచ్చిందనుకోండి, నాకు లేదని ఏమన్నా బాధ కలుగుతున్నావా? కలవరం వస్తుందా? చింత వస్తుందా? నువ్వు ఇరుకైన మార్గంలో ప్రవేశించడానికి అర్హుడు కాదు. ముందు నరుక్కో. సూది బెజ్జంలో దూరే ఆహారత తగ్గించుకుంటే తప్ప నువ్వు ఎంతసేపు ఏది చూసినా సరే అలాగే అనిపిస్తుంది. నీకు బంగ్లా ఇచ్చాడు అనుకోండి, డూప్లెక్స్ లేదనిపిస్తుంది. డూప్లెక్స్ ఉందనుకోండి, అప్పుడేమనిపిస్తుంది? బంగ్లా లేదనిపిస్తుంది. బంగ్లా ఉందనుకోండి, స్పేస్లో చంద్రమండలం మీద ఏదో సునీత విలియమ్స్ వెళ్ళింది, అలాగ నేను వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఆ స్థలమందు అక్కడ అద్భుతంగా బ్రతకాలనిపిస్తుంది. కొంతమంది అమెరికాలో భూమిలోనే బంకర్స్ తీసుకుని లోపలికి వెళ్తున్నారట ఎంజాయ్ చేయడానికి. సో అలాంటి ప్లేస్కి వెళ్ళాలనిపిస్తుంది. ఈ జీవితానికి ఆశకి అంతు లేదు. నేను ఎప్పుడు కిందకి దిక్కకుండా గాలిలోనే ఉండి గాలిలోనే భోంచేయాలనిపిస్తుంది. ఒక హోటల్ అట, మీకు నేను ఎప్పుడు చదివించి చెప్తున్నాను, ఆకాశంలో ఉంటుందట హోటల్. అది రోజుకి మరి ఎన్నో 25 లక్షలు ఎంత ఉన్నట్టు, మరి రోజుకో 2-3 రోజులకో 25 లక్షలు. అందులో ఇంకా గాలిలో మరి ఇంక ఏ సౌకర్యాలు ఇస్తారో, ఏమి అద్భుతం ఉంటుందో నాకేమీ మరి అర్థం కావట్లేదు అన్నమాట. అంత సౌకర్యవంతమైన విలాసవంతమైనటువంటి ఆ సంతోషకరమైన జీవితంలో 2 రోజులు ఉంటావేమో, లేకపోతే 70 సంవత్సరాలు అందులో ఏలబడతావేమో. తర్వాత నీ పరిస్థితి ఏంటి? నిత్య నరకంలో నీ ప్రాణం కాలిపోతుంది. ఇది ఒక 20 రూపాయలు ఇచ్చేటువంటి వాటర్ బాటిల్, ఇదే 6,000 రూపాయలు వాటర్ తాగుతున్న వాళ్ళు ఉంటున్నారు. ఆల్కలిక్ వాటర్ తాగుతున్న వాళ్ళు ఉంటున్నారు. ప్రతిదీ కూడా ఈ లోకంలో లగ్జరీగా బ్రతకాలని వారి జీవితాలను ఎంతో ఏం చేస్తున్నారు? లగ్జరీగా. ఎవడో తగ్గించుకోవట్లేదు. నేను అలా బ్రతుకుతున్నాను, నాకేమీ లేదు అని చెప్పుకోవడానికి మనిషి ఏమీ ఇష్టపడతలేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీకు ఏమి తగిన సమయం ముందు నేను నీకు ఇస్తానయ్యా, నువ్వు తృప్తిగా తిని
హ్యాపీగా దాని యందు నువ్వు సంతోషించు. నీకు ఎప్పుడెప్పుడు ఏమి అవసరమో ఆ తగిన సమయమందు నేను నీకు తప్పకుండా ఇస్తాను. అది తిని తృప్తి పొంది నువ్వు దాచుకో. ఏమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా దేవుడు నీకు అద్భుతమైన జీవితాన్ని ఇస్తే చింతల కోసం భయంకరమైనటువంటి కుళ్ళు కుతంత్రాలతో లోకంలోకి పరిగెడుతున్నావు. అందుకని నీ జీవితం అంతా ఏమైపోతుందమ్మా? చింతలతోనూ, వేదనలతోనూ, రోగాలతోనూ, బాధలతోనూ, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యన ఈ సమాజం అంతా కూడా హతలాకుతలమైపోతుంది. ఏ భక్తి అయినా, ఏ ఏ దేవుడైనా, ఎవరైనా సరే, ఏ లోకమైనా, ఏ వ్యక్తి అయినా చెప్పేది ఒకటే, ఏమ్మా, భౌతిక సంబంధమైనటువంటి ఏ భక్తి కూడా ఏ వ్యక్తిని రక్షించలేదు. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా సరే రక్షించలేదు. నువ్వు ఇక్కడ 100 పాటలు పాడు, 100 పాటలు పాడు, 100 మోకాళ్ళు వేయి, 100 రకాలుగా నువ్వు ప్రయత్నం చేయి. ఇక్కడి నుంచి మన చర్చి వరకు ఆ కొత్తగా రోడ్డు వేస్తున్నారు, సిమెంట్ రోడ్డు మీద మోకాల మీద నడుచుకుంటూ మన చర్చికి వెళ్ళు. రక్తాలు కారిపోతే రక్తం సిలువేసేసుకో. నువ్వు పరలోకం వెళ్ళవు కదా, నరకానికి వెళ్ళకపోతే నన్ను అడుగు. కాబట్టి మనిషి చేసే క్రియలు ఎప్పుడు కూడా, మనిషి ప్రవర్తించే ప్రవర్తన ఏ దేవుడు కోరుకోడు, ఏ విషయంలోనూ దానికి ఉండదు. బుద్ధి మార్చుకోవాలి. ఒక వ్యక్తిని ప్రేమించగలగాలి, ఒక వ్యక్తిని ఆదరించగలగాలి, ఒక వ్యక్తిని తప్పు చేసిన వాడిని కూడా క్షమించగలగాలి, వాడిని హక్కుని చేర్చుకోగలగాలి. శత్రువుని సైతము కూడా వారికి ఏం చేయాలి? మనం దీవించి వారికి ఆదరించగలిగి వాడిని రక్షించుకోవాలన్న మనస్సు, బుద్ధిని సిద్ధం చేసుకోవడమే భక్తి. కానీ ఇలాంటి దేవునికి విరుద్ధమైనటువంటి నేను చాలా 100 పాటలను ఏకదాటిగా పాటలాడతాను, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నాదే, నేను ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తాను, నా భక్తి ఎలాంటిది అనుకుంటున్నావు? ఈ చేతులన్నీ బ్లేడ్తో కోసేసుకుంటాను, బ్లేడ్తో కోసేసుకోవడం కాదు, అందరినీ కోసేస్తానంటే మాత్రం ఇది ఎప్పటికీ భక్తి ఎప్పటికీ అవదు. గొంతు పోద్దేమో, బుద్ధి మాత్రం మారదు. గుర్తుపెట్టుకోండి, ఏ దేవుడు కోరుకునేది ఒక్కటే, మనిషి యొక్క బుద్ధి మార్చుకోవాలి. బూతులు మాట్లాడేవాడు బూతులు మాట్లాడకూడదు, కుళ్ళు కుతంత్రాలనోడు కుతంత్రాలు ఉండకూడదు. ఎదుటి వ్యక్తిని ప్రేమించగలిగే మనస్సు నీకు రావాలి. వాడు నీకు అన్యాయం చేసినోడైనా సరే హక్కుని చేర్చుకోగలగాలి. అలా పవిత్రమైనటువంటి బుద్ధిని కలిగి ఉన్నవాడే ఎక్కడికి వెళ్తాడు? క్రైస్తవుడు. ఆడు ఎందులో ఉన్నా సరే క్రైస్తవుడే, ఆడు ఎందులో ఉన్నా సరే భక్తుడే. అలాంటి ఉన్నతమైన స్థితి కోసం కోరుకోండి తప్ప భౌతిక సంబంధమైన ఏర్పాట్లలో ఈరోజు దేవుని మందిరం కదా, మెట్లన్నీ కడిగేద్దామంటే కడుగుతూనే ఉంటావు కానీ పరలోకానికి వెళ్ళవు. ఎందుకని? బుద్ధి మారలేదు కదా. మరి బుద్ధి మారి మెట్టి కడిగితే అద్భుతంగా ఉంటుంది. మెట్టి కడుగుతూనే ఉంటావు, బూతులు మాట్లాడేవనుకో, మెట్టు కడుగుతూనే ఉండి తిడుతున్నావు అనుకో, ఇంకేం వెళ్తావు? మెట్టి కడిగాను కదా పరలోకం నాదే అనుకుంటావు. మెట్టి కడిగినందుకు మరలా మొట్టికాయలు తప్పవు అనమాట. కాబట్టి ఏ వ్యక్తి అయినా, ఎవరైనా సరే ఏం చేయాలమ్మా? ఇది మార్చుకోవాలి. ఇది మారిందా? ఒకసారి టెక్స్ట్ చేసుకోండి. ఒకసారి ఎవడైనా మీకు ఏదన్నా ఉన్నాడు అనుకోండి, అందరూ పడతలేదనుకోండి, నువ్వు ఇంకా మారలేదనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటారా లేదా? ఇంకా ఎలా తెలుసుకుంటారు మీరు క్రైస్తవుడిని? ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు మీ పాప వచ్చింది, మీ పాప వస్తే దద్ద అని చక్కగా ప్రేమగా నవ్వుతూ మాట్లాడతావు. అదే ఇంకొక ఆవిడ, పళ్ళైన ఆవిడ వచ్చిందనుకో, ముఖం మాడిపోద్ది. అంటే నువ్వు క్రైస్తవుడు కాదన్నమాట. నీ పాపకి ఎలాంటి మనసు వచ్చిందో అలాంటి వాడికి ఇంకా ఎక్కువ రావాలి. నీ పాపనన్నా లోపలికి వెళ్ళి అనాలి, కానీ ఆవిడని మాత్రం మీ పాపకు దాచిపెట్టింది కూడా పెట్టగలిగితే అప్పుడు నువ్వు క్రైస్తవుడి. ఆ భక్తి దేవునికి ఇష్టం. అంతే తప్ప నేను 7 వారాలు వెళ్తానండి, 8వ వారంలో ఇది చేస్తాను, 52 వారాలు చేశాను, మొత్తం జుట్టు అంటూ ఊడిపోయింది దానివల్లే, అయినా సరే నాకు పరలోక రాజ్యం ఇస్తాడని చూస్తున్నాను అనుకుంటే అక్రమం చేయవర్లరా పోండ్రాతలకు అన్నాడా దేవుడు. అందుకని ఇలాంటి దేవుని దగ్గర కుదరవు. అందుకని చెప్తున్నాను, యెహోవాను నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడమ్మా? ఇదిగో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పోతూ ఉంటాడు. పాపం ఆడికి జాలి కలిగించాడు, కరుణ కలిగించాడు. అలాగే దేవుని ప్రజల ఎడల దేవుడు ఏం చేస్తాడమ్మా? దేవుడు ఏం చేస్తాడు? అద్భుతంగా ఆశీర్వదిస్తాడు, అద్భుతంగా కాపాడతాడు. ఒకరోజు నేను నాకు జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను. ప్రభురాత్రి భోజనం ఇవ్వాలి. ఇప్పుడంటే చింతపల్లి వారి ఆ కుటుంబం అంతా కూడా ప్రభురాత్రి భోజనానికి ఇస్తున్నారు. ఒకప్పుడు అలా కాదు, నా బాధలే నేనే పడాలి. వాటికి సంబంధించిన ఇక్కడ సంఘానికైనా అక్కడ సంఘానికైనా నేనే సమకూర్చుకోవాలి. పరిస్థితులను బట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి టైంలో నేను ఏం చేశానంటే వెళ్తే ద్రాక్ష
ఆ, ద్రాక్షకు సంబంధించిన గుత్తులకు సంబంధించింది ఏదో అడిగాను ఒకసారి. అడిగితే ఆడు ఎంతో ఎక్కువ చెప్పాడు. నా దగ్గర ఉన్నదేమో అంత లేదు. ఏం చేశానంటే ఈ మూల నుంచి ఆ మూల వరకు అలాగా అడుగుతూ అడుగుతూ మొత్తానికి అక్కడే టైం అయిపోయింది. సరిగ్గా అది డేలాక్ సెంటర్ అనమాట. డేలాక్ సెంటర్లో ఒక చోటకు వచ్చేసరికి ఆడు ఎప్పుడు అవడన్నా వస్తాడేమో పోదామని చూస్తున్నాడు అనమాట. ఇది ఇచ్చేసి పోదామని చూస్తున్నాడు. ఆడు మామూలు రేటే చెప్పాడు. ఎంతో రేటు చెప్పాడు నాకు గుర్తులేదు, కానీ నాకున్న దగ్గర దాంతో మాత్రం అంత రాదు. రాకపోతే నేను అన్నాను, నా దగ్గర ఇంత ఉంది, ఇంకా మరి మిగిలిపోని పండ్లైనా పర్లేదు, అంటే కొంచెం విడిపోతాయి కదా గుత్తుల నుంచి, అవి అయినా పర్లేదు ఇచ్చే లాస్ట్ అని చెప్పేసి అనేసరికి ఆ కొలత ఎంత అయితే వస్తుందో అంత కొలతకి వేసేసి కొంచెం ఎక్కువ తూసి నాకు అందులో వేసాడు. మళ్ళీ ఆడు ఏమనుకున్నాడో తెలియదు, కానీ ఈ మాత్రం ఇంటికేం పెట్టుకెళ్తాను, పట్టుపో, నీకు అదృష్టం ఉంది, ఈ పట్టుపో అన్నాడు. పట్టుపో అంటే ఆడిలో ఆ బుద్ధి ఎలాగొచ్చిందా అని. అప్పుడు దాకా రూపాయి మిగిలించుకుని కాయ మిగిలించుకుని ఎక్కువైపోతే తీసేసి అన్ని రకాలుగా మిగిలించుకుని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నా కోసమే మిగిలిచ్చాడు ఆ దేవురా. నా కోసమే మిగిలించి దేవుని కార్యానికి అడ్డు రాకుండా ఆడి యొక్క మనస్సుని మార్చి సమృద్ధిగా ఇంటికి తీసుకొస్తే అప్పుడు అయిపోయాయి. తర్వాత ఒక బాటిలో 2 బాటిలో నాకు మిగిలింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగ నేను ఇది చెప్తున్నానే కానీ దేవుడు నీ విషయంలో కూడా కనికరము చూపిస్తాడు. ఆయన కాపుదలలో ఉంచుతాడు. నువ్వు కష్టపడింది ఇంతైనా సమృద్ధిని మాత్రం ఎప్పుడు నీకు ఎక్కడ ఏ విధంగా నీకు ఇవ్వాలో అవన్నీ దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. చదువులోనే అలాగనిపిస్తుంది. చూడండి, చదివిన పిల్లలకి, దేవుడిని నమ్ముకున్న పిల్లలకి ఎలాగుంటుందంటే ఫస్ట్ సెక్షన్లోనే అన్నీ వచ్చేస్తాయి, సెకండ్ సెక్షన్లోనే అన్నీ వచ్చేస్తాయి, థర్డ్ సెక్షన్లోనే అన్నీ వచ్చేస్తాయి. టపా 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 జ్ఞానంతో రాసేస్తారు. ఏమ్మా నీ దరిద్రం అలాగుందనుకో, ఏమ్మా అన్నీ చదివి అన్నీ చేసిందా, వచ్చిన ప్రశ్నలన్నీ మొదటి సెక్షన్లోనే వస్తాయి. రెండో సెక్షన్కి వచ్చేసరికి ఏమవుతుందమ్మా, సెక్షన్ బికి వచ్చేసరికి మాత్రం అంత ఏదో తెలుస్తుందన్నా తెలియడం తప్ప పూర్తిగా నువ్వు రాయలేవు. అర్థమవుతుందా? అలాగ నువ్వు నీతిమంతురాలు అయితే, భక్తురాలు అయితే, పరిశుద్ధురాలు అయితే, దేవుని మీద ఆధారపడేదానివైతే హ్యాపీగా ఎక్కడున్నా ఎందులో ఉన్నా కూడా నువ్వు సంతోషంతోనే తిరిగి వస్తావు తప్ప బాధతో నువ్వేమీ తిరిగే పరిస్థితి ఉండదు. బాధ వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఇంకా మార్చుకోవలసిన భాగం ఏదన్నా ఉన్నా, లేకపోతే ఇరుకైన మార్గం అని దేవుడు చెప్పాడు కాబట్టి ఇరుకులో నీకు పరీక్ష పెట్టి అక్కడ నువ్వు నిలబడుతున్నా లేదో చూడ్డానికి దేవుడు పరీక్ష పెడతాడు తప్ప దేవుడు మాత్రం పరీక్ష పెట్టి ఏం చేస్తాడు, వెనకాల 2 చేతులు పెట్టుకుని అలా నిలబడి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది మీకు స్టెఫెన్ విషయంలో చెప్పాను. స్టెఫెన్ ఎప్పుడైతే ఇక్కడ రాళ్ళతో కొట్టబడుతూ ఉన్నాడో అక్కడ యేసు ప్రభు లేచి నిలబడి అక్కడ జరుగుతున్నటువంటి కార్యం పరలోకం అంతా లేచి నిలబడి ఆయనకి సలాం చేసినట్టుగా మనం చెప్తూ ఉన్నాం. లేచి నిలబడడం అంటే దేవాతి దేవుడైనటువంటి వాడు ఈ నీతి క్రియలు జరిగిస్తూ దేవుని పరిచర్య కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టిన ఆ వ్యక్తి కోసం పరలోకం లేచి నిలబడుతుంది. అది పరీక్ష. పరలోక రాజ్యం ఆయన్ని ఎలా తీసుకెళ్తుందమ్మా, దేవదూతలు వచ్చి సగర్వంగా సంతోషంగా పరలోకానికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన అందరం ఏం చేయాలమ్మా, ఏం చేయాలి, దేవుడు నీకు ఇస్తాడు. చెట్టు దగ్గరికి రానివ్వడాన్ని గుర్తుపెట్టుకోండి. చెట్టు దగ్గరికి రానివ్వడు. అసలు ఏ అధికారి కూడా మళ్ళీ అదంతా టీం అంతా తీసుకుని మళ్ళీ ఎవడానికి వస్తాడు, ఏసేయ్ అంటాడు అనమాట. నీ తిరమ లేకపోతే అదే నువ్వు దేవుడిని నమ్ముకున్నవాడు అయితే అన్నీ దేవుడు నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏది అవసరమో అవన్నీ ఏర్పాటు చేస్తాడు. జస్ట్ లైక్ మీ, నాకులాగే దేవుడు అన్ని విషయములలోనూ కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైనా ఇబ్బందులు వస్తే శోధిస్తాడు. ఆ శోధనలో ఆ పరీక్షలలో నిలబడితే మరింత దీవిస్తాడు, మరొక పరీక్ష పెడతాడు, అందులోనే గాలి ముందుకు వెళ్ళాలి. దేవుడు అలా మనల్ని నడిపిస్తే ఆ 28, 29 వచనాల్లో చివరిగా ఒక మాట చదవండి అమ్మా. 28వ వచనం చదవండి చాలు. స్విచ్ ఆన్ చేయమ్మా. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును, నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఊపిరి తీసుకుంటే పోతుంది, ఊపిరి ఇవ్వగా ప్రాణం పోసుకుంటుంది. దేవుడు ఎప్పుడైనా ఏ మనిషికైనా దేవుడిచ్చేది ప్రాణం ఇవ్వాలన్నా, ప్రాణం తీయాలన్నా, నీకు ఏదైనా ఇవ్వాలన్నా, ఆఖరికి ఎవరికి ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వాలి,
దేవుడే ఇవ్వాలి. ఆ దేవుడిని విడిచిపెట్టి దిక్కుమాలిన పనులు చేస్తే దేవుడు ఏమనిపిస్తుంది? అన్నాలు చూస్తాను ఇంక నీకు అని దేవుడు ఏం చేస్తాడు? కొట్టేరే చెట్టు అనవసరమని మొత్తం తీయించే పరిస్థితి వస్తుంది అన్నమాట. కాబట్టి మీరు భక్తిని, బుద్ధిని నమ్ముకోండి తప్ప దేవునికి విరుద్ధమైన పనులేమి చేయకండి. బుద్ధి మారకుండా ఏం చేసినా అది నిన్ను దేవుడేమి అంగీకరించడు. అదే నీకు బుద్ధి బాగుండి దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఎన్ని వేళలా ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నిన్ను తృప్తి పొంది నువ్వు దాచుకుని నీ కుటుంబాన్ని అంతటిని పోషించుకునేటువంటి ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. చివరిగా 124వ కీర్తన ఒక మాట చదివి ముగిద్దాం. 124వ కీర్తన 121 అమ్మ, 121 4వ వచనం. 121 నిద్రపోడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నువ్వు మీ బిడ్డను కాపాడుకునేవాడు నిద్రపోతారు. మీరు చాలామంది అట చిన్నపిల్లల్ని నిద్రలో పడుకుని చంపేశారు. తెలుసా మీకు? అదొకసారి మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. నిద్రలో పడుకుని కన్న బిడ్డల్ని వీళ్ళ నిద్రమొత్తం ఎక్కిపోయిపోయి మొత్తం పచ్చడి చేసేసారు. ఏమో ఊపిరాడక చాలామంది పిల్లలు చనిపోయారు. ఏమ్మా, కానీ నిన్ను కాపాడే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. తల్లి పక్కనే ఉంటుందండి, బిడ్డకు దెబ్బ తగిలేస్తుంది, అంతా అయిపోయాక పైన దిద్దుతుంది కదా. ఏ తల్లి అయినా ఏం చేస్తుంది? కింద అడిపోయిన వెంటనే ఏం చేస్తుంది? పైన నా అమ్మే నా తండ్రి అంటుంది. అంటే ఏం తండ్రి? ఆడి బాధ అంతా ఆడిది. తల్లి దగ్గరే ఉంటుంది, జారిపోతున్నాడు. తల్లి దగ్గరే ఉంటుంది, పడిపోతున్నాడు. తల్లి దగ్గరే ఉంటుంది. చూడండి, మీ పిల్లలు వీళ్ళందరినీ ఒకసారి చెక్ చేయండి. ఎక్కడో ఒక చేట, ఎక్కడో చోట ఏ గుండు చిదిగిపోయిన వాళ్ళే చిన్నప్పుడెల్లో ఏదో ఒక మూల, ఏదో ఒక దెబ్బ, ఏదో ఒక గాయం లేకుండా ఉన్నాడు వాడు. నాకు తెలిసి ఎవడో ఉండడు కదా. ఉండడు. మరి తల్లిదండ్రులు ఉండి కాపాడలేకపోతున్నారు. ఇంత బంధువర్గం ఉండి కాపాడలేకపోతున్నారు. ఊర్లో ఇంతమంది ఉన్నారు, ఊర్లో ఎక్కడెక్కడే నడుస్తున్నారు. చాలామంది ప్రాణాలను పోగొట్టుకున్నాం. కానీ దేవునిని నమ్ముకున్నవాడు, దేవుని కాపుదలలో ఉన్నవాడు ఏమవుతాడట? నిన్ను కాపాడువాడు. అందరూ చెప్పండి అన్నమాట. నన్ను కాపాడువాడు. నా బుద్ధి బాగుంటేనే చెప్పండి అమ్మా కాపాడతాడనే మాట అంటున్నారు. కానీ మరి బుద్ధి బాగోవాలి కదా. బుద్ధి బాగుంటే అప్పుడు నన్ను కాపాడువాడు. ఇప్పుడు చదవండి. నన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దానికి ముందో మాట చెప్పాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. అదేంటి మరి? ఇశ్రాయేలుని కాపాడువాడు అంటే నాకు కాదు అనుకుంటున్నారా? ఇశ్రాయేలు అనే మాటకు అర్థమేంటి చెప్పండి? పాపమును విడిచిపెట్టి యాకోబు దేవునిని అనుసరించి ఏం చేశాడు? పాపమును విడిచిపెట్టి దేవుని ప్రజగా మారాడు కనుక కాపాడాడు. అంతేనా? ఈ మాట ఆ మాట ఒకటేనా? అందుకని నిన్ను కాపాడాలంటే ఏమి విడిచిపెట్టాలి? నీలో ఉన్న పాపపు స్థితిని విడిచిపెట్టి బుద్ధిని కాపాడుకుంటే దేవుడు బుద్ధి నీకు అబ్బితే అప్పుడు నీకేమవుతుంది? నిన్ను కాపాడే దేవుడు కొనకడట, నిద్రపోడట. యెహోవా యందు నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు అందరూ కూడా అలా ఉండాలని ఆయనని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా అవమానించబడడు, సిగ్గుపడడు. దేవుడే కాపాడుకుంటాడు. యుద్ధము యెహోవాదే. మీరు కలిగి ఉన్న దాంట్లో ఏం చేయాలి? తృప్తిగా తినండి, హ్యాపీగా ఉండండి. ఏది దేవుడు ఇచ్చాడో అందులో అమృతాన్ని అనుభవించండి, హ్యాపీగా ఉండండి. ఎదుటి వాళ్ళని దురాశ మీకు దుఃఖానికి చేటు, దురాశల జోలికి వెళ్ళకండి. మీకు ఏదైతే అడ్డొస్తుందో ఆ బెజ్జంలోకి వెళ్ళడానికి, అది ఒంటైతే తీసి అవతల పాడేయండి. అది గుర్రం అయితే గుర్రం అంటే ఏంటి? గర్వం. ఒంటంటే ఏంటి? రాజసం. ఏది ఏనుగంటే ఏది? పొగరు. ఇంకే అనుకోండి ఇవన్నీ. ఏనుగు లాంటి స్వభావం కూడా మన దగ్గర ఉండకూడదు. పల్లకిలొద్దు, ఏమీ వద్దు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంట్లో సంతోషం గెలిపో. రేపు రాత్రి నీకు ఏది ఇస్తాడో, రేపు ఏమిస్తాడో, ఎల్లుండి ఏమిస్తాడో ఆయన ఏం చేయాలి? కనిపెట్టు. తృప్తిగా ఉండు, హ్యాపీగా ఉండు. నిన్ను కాపాడేవాడు ఏమన్నా కురుకుతాడా?
అందుకని దేవుడు అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని క్రైస్తవుడికి ఇచ్చాడు. కాబట్టి మీరందరూ క్రైస్తవులేనా? క్రైస్తవులు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. క్రైస్తవులు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అయితే బుద్ధి మార్చుకుంటే క్రైస్తవుని అవుతాం. కాబట్టి బుద్ధి ఏమవ్వాలి? మార్చండి, మార్చండి, మార్చండి. మొత్తం చేంజ్ చేసేయండి. మొత్తం నెట్వర్క్ అంతా ఏం చేయాలి? దేవునికి ఇష్టంగా బ్రతకండి. అప్పుడు చెట్టు మీద ఉన్నా కాపాడతాడు, పుట్ట కింద ఉన్నా కాపాడతాడు, ఆఖరికి వర్షంలో ఉన్నా కాపాడతాడు, ఎడారిలో ఉన్నా కాపాడతాడు. దేవుడే నీకు సమస్తము తోడై నడిపిస్తాడు. నిన్ను కాపాడువాడు, కొనకడు, నిద్రపాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. నాయనా, ఈ సంఘాన్ని, ఈ సంఘములో ఉన్న బిడ్డలందరినీ కూడా బుద్ధి జ్ఞానములతో నింపండి నాయన. నీ బిడ్డలుగా నడిపించండి, నీ వాక్య ప్రకారంగా నడిపించండి ప్రభు. నాయన, అధికారులంటి వాడికి ప్రభు ఆ స్థలమునకు నాయన నువ్వు అవకాశం ఇవ్వలేదు కనుక ప్రభు ఆ స్థలమునకు నాయన వెళ్ళలేకపోయాడు. ప్రభు తండ్రి, నీ అధికారం ఉంటే, నీ యొక్క ఆజ్ఞలుంటే, నీ ప్రేమ ఉంటే, నీ కాపుదలుంటే మాకు నాయన విరోధి ఎవడు? ఆయన ఎవడు మమ్మలను నాయన హాని చేయగలిగిన వాడు ఎవడు? తండ్రి, ఈ గ్రామాన్ని అంతటినీ రక్షించండి నాయన. తమ్ముళ్లను, చెల్లెలను, అన్నయ్యలను, అక్కలను అందరినీ కూడా ప్రభువా బుద్ధి విషయమై తగ్గించుకుని నాయన ప్రభువా భయంకరమైనటువంటి లోక సంబంధమైన అన్నింటినీ కూడా ఒక్కొక్కటి విడిచిపెట్టి తగ్గించుకుని లోబడి వెళ్ళేటువంటి ధన్యత అందరికీ ప్రసాదించమని, నీ చల్లని దీవెనలు, నీ చల్లని కాపుదల తండ్రి బిడ్డలకు అనుగ్రహించమని. ఇదిగో ప్రభువా చంద్రరావు గారిని, ప్రభువా వారి సతీమణి నాయన దయామణి గారిని, అలాగే ప్రభు వారికి ఇచ్చినటువంటి బిడ్డలను, వారి కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించుకున్నావు. ఇంతమంది ఊరిలో ఉంటే ప్రభువా వెతుక్కుని వచ్చి నాయన చంద్రరావు గారిని, వారి యొక్క కుటుంబాన్ని నాయన నువ్వు రక్షించుకున్నావు. ఒక ఇంట్లో వెలుగు నాయన, వెలుగు, ఒక ఇంట్లో చీకటి. ఇదిగో ప్రభువా తండ్రి, ఒకనాడు ప్రభువా నాయన ఆ కుటుంబంలో ప్రభు తండ్రి అహరోను, మోషే ఎక్కడైతే ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ వెలుగు ప్రభువా. ఎక్కడైతే ఫరో చక్రవర్తి ఉన్నాడో వాడు రాజు అయినా కానీ వాడింటిలో చీకటి ఇచ్చావు తండ్రి. ప్రభువా, నీ బిడ్డలు ఎక్కడున్నా వెలుగులో ఉంటారు, నీ బిడ్డలు ఎక్కడున్నా ఆశీర్వాదంలో ఉంటారు, నీ బిడ్డలు ఎక్కడున్నా దీవెనలో ఉంటారు. ప్రభువా, వారిని కాపాడే దేవుడు నీవు. కునుకవు, నిద్రపోవు, వారిని నాయన అన్ని విషయంలోనూ అభివృద్ధిలోనికి నడిపిస్తావు. నీ చల్లని దీవెన, నీ చల్లని కాపుదల బిడ్డలకు ఉంటావు. ఒకవేళ బుద్ధి సరిగా లేకపోతే సరిచేయండి ప్రభువా. చక్కటి జ్ఞానములో నడిపించండి. ఉన్నతమైన స్థితిలో ఈ కుటుంబాన్ని నిలవబెట్టమని వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడికి వచ్చినటువంటి వారు అందరము కూడా ఒకవేళ బుద్ధి సరైనది కాకపోతే సరి చేసుకుని ప్రభు నీ జ్ఞానములో నడవడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను నాయన. నీకు వేలాది వందనాలు. వెలుగును ప్రసాదించావు ప్రభువా. తండ్రి దయామణి గారి కుటుంబానికి, చంద్రరావు గారి కుటుంబానికి వెలుగునిచ్చావు నాయన. ఆ వెలుగును చూసి నీ సేవకుడిగా మురిసిపోతూ ఉన్నాను. ఈ కుటుంబానికి నాయన నీవు వెలుగిచ్చావు కనుక ఆ వెలుగు ప్రకాశించే పరిస్థితుల్లో ఇక్కడ మేము నిలబడ్డాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం. ఎంతోమందికి వెలుగు లేదు నాయన, ఎంతోమంది చీకట్లో బ్రతుకుతున్నారు, ఎంతోమంది నాయన భయంకరమైన పాపములో బ్రతుకుతున్నారు, ఎంతోమంది వారి జీవితాలు నాయన ఏం చేస్తున్నారో, ఏది భక్తో, ఏది దేవుడో, ఏది నాయన గొప్ప విషయమో, ఏది అసత్యమో తెలియలేని స్థితిలో ఉన్నారు. అజ్ఞానం అనే చీకటిలో ఉన్నారు. అసతోమా జ్యోతిర్గమయ్య తండ్రి అని ప్రభు చీకటిలో బ్రతుకుతున్న మా బ్రతుకులకు వెలుగు నువ్వు ప్రభు అని ఆనాడు భక్తులు, పెద్దలు ఎంతోమంది ఏడ్చారు తండ్రి. నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు. సమతోమ జ్యోతిర్గమయ అన్నావు తండ్రి. ఆనాడు భక్తులు ఎంతోమంది నాయన చీకటిలో అజ్ఞానములో బ్రతుకుతున్న మాకు జ్ఞానాన్ని ఇవ్వమని అడిగారు తండ్రి. ఈనాడు నాయన జ్ఞానం అవసరం లేదు. ఈనాడు ప్రభు తండ్రి ఈ లోకములో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వారందరిలో ఉన్న చీకటిని పారద్రోలండి, వారందరిలోనూ వెలుగును ప్రకాశింపచేయండి. ప్రతి కుటుంబాన్ని రక్షించండి. ప్రతి కుటుంబములోనూ నీ రక్షణ, నీ కాపుదల అనుగ్రహించండి నాయన. నీవు కాపాడేవాడు నాయన అద్భుతంగా ఆశీర్వదించబడతాడు. ఆకాశము భూమి గతించిపోయినా సరే నీ బిడ్డలుగా ఎప్పుడు విజయములో ఉంటారు. ఇటు 10,000 మంది, అటు 10,000 మంది కూలిపోయినా ఏ అపాయము నీ దగ్గరికి రాదన్నావు ప్రభు. అట్టి ధన్యత చంద్రరావు గారి కుటుంబానికి ఇచ్చావు తండ్రి. దయామణి గారి కుటుంబానికి ఇచ్చావు, తన బిడ్డకి ఇచ్చావు. నీకు వేలాది వందనాలు. ఇట్టి వెలుగు అనేకమైన కుటుంబాలకు ప్రకాశించిన ఆయన ఈ గ్రామంలో
చీకటిలో ప్రకాశించేటువంటి కుటుంబమే లేకుండా ప్రతి కుటుంబానికి రక్షణ దయచేయమని, వెలుగును ప్రకాశించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.